ఛానల్ తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? రోజు కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసిన. ఎందుకు అంటే బొద్దింకలు ఒక్కొక్క గిన్నెలో 4-5 బొద్దింకలు ఉంటున్నాయి. అసలు నిజంగా నిన్న కేక్ చేసినా కదా, ఆ కేక్ మీద కూడా బొద్దింకలు ఉన్నాయి. మార్నింగ్ లేచేసరికి ఇంకా నా వల్ల అవ్వక మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ లోనే మొత్తం తుమ్ములు దగ్గులు అన్ని మొత్తం చీమిడి ముక్కు జిల్లా అన్నీ వచ్చేసినాయి అన్నమాట. అంటే డస్ట్ ఎలర్జీ ఉంది నాకు. టిఫిన్ కూడా ఏం తినలేదు. మా ఆయన ఎల్లున్నాడు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి. తినేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తా, మీకు కూడా చూపిస్తా. ఆల్రెడీ చాలా బొద్దింకల్ని చంపేశాము. చాలా అంటే చాలా ఉన్నాయి. బొద్దింకలే కాదు, పిల్లలు గుడ్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫ్రిడ్జ్ మీద కూడా తిరుగుతూ ఉన్నాయి. అసలు బాబోయ్ అలా ఉంది. ఏదేమైనా ఈరోజు కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసేస్తాను. పైన ఉన్నాయి కదా పప్పులు ఉప్పులు, అవి కూడా క్లీన్ చేసేస్తాను. చూద్దాం ఈరోజు ఎంత పని అవుతుందో. నాతో పాటు మీరు కూడా, నేనైతే చేస్తూ ఉంటాను, మీరైతే చూస్తూ ఉంటారు. ఓకే, చూసారు కదా ఎలా ఉందో. మొత్తం ప్లాస్టిక్ డబ్బాలే అన్నమాట. వాటిని మార్చుదామని ట్రై చేస్తున్నా కానీ బడ్జెట్ అయితే కుదరడం లేదు. అండ్ నిన్న నైట్ మా ఆయన కోసం డిన్నర్ చేసి పెట్టి పడుకున్నాను. మా ఆయన 12 o'clock వచ్చి తింటాడనమాట. ఆయన వచ్చేసరికి ఆ కుక్కర్లో అన్నం వండి పెట్టున్నా. సో ఆ కుక్కర్ తీసి చూసిన వెంటనే బొద్దింకొకటి తిరుగుతూ ఉంది. మేము తినే అన్నం అది. ఇంకా అన్నం కూడా తినకుండా అలాగే పడుకున్నాడు. మార్నింగ్ లేచి ఇలా చెప్పేసరికి ఇంకా నా వల్ల అవ్వక ఇంకా మొత్తం తీసి బయట వేసేసినాను. అండ్ ఈ మొక్క చూడండి, ఇదే మొక్క మీరు గెస్ చేయగలుగుతారా? ఇది పుచ్చకాయ చెట్టు అనమాట. ఈ కుండీలో చాలా మనీ ప్లాంట్ చెట్లు వేసినాను కానీ అది బతకలేదు. నా కొడుకు పుచ్చకాయ తినేటప్పుడు విత్తనం తుప్పుక్క నూసినాడు. అది పెరిగి అది మొలకయ్యి కాస్త మొక్కయ్యి అంత అవుతుందన్నమాట. ఇంకా నేను కూడా వదిలేసినాను, పెరిగితే పెరిగబ్బా అని చెప్పేసి. ఈ కబోర్డ్స్ చూడండి, ఈ కబోర్డ్స్ నిండా అసలు వస్తువులే ఉన్నాయన్నమాట. మేము నీట్గా కడిగే పెట్టుకున్నాము జాయిన్ అయినప్పుడు. జాయిన్ అయిన తర్వాత కూడా ఒకసారి తీసి క్లీన్ చేసుకున్నాము. అప్పుడు కూడా ఉన్నాయి కానీ బొద్దింకలు మరీ ఇంత ఘోరంగా లేవు. ఇప్పుడు ఎంతో అస్సలు నిజంగా ఎక్కడ చూసినా బొద్దింకలే. ప్రజెంట్ అయితే ఇవన్నీ ఖాళీ చేసేసి హిట్ కొట్టేసినాము. మొత్తం హిట్ అయితే కొట్టేసినాము, క్లీన్ అయితే ఇంకా చేయలేదు. మొత్తం పైన విండోస్లో, పైన కబోర్డ్లో, ఆ ప్లాస్టిక్ డబ్బాల పక్కన అన్ని బొద్దింకలే. అసలు ఎన్ని బొద్దింకలు అంటే అసలు నిజంగానే ఒళ్ళంతా జలదరిచ్చిపోయింది నాకైతే. అండ్ ఈ ఫ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫ్రిడ్జ్ లోపల ఇదిగో ఆ సందులు ఉన్నాయి కదా, ఆ సందుల్లో కూడా చిన్న చిన్న బొద్దింకలు ఉన్నాయి. గుడ్లు పెట్టేస్తున్నాయి. అసలు ఎక్కడ బొక్కలు ఉంటే ఆ బొక్కల్లో గుడ్లు పెట్టేస్తున్నాయి, పిల్లలు పెట్టేస్తున్నాయి. అసలు ఎలా క్లీన్ చేయాలో నాకైతే అర్థం అవ్వలేదు. అదేదో పెస్ట్ కంట్రోల్ అంటారంట, అదేదో నాకు ఐడియా లేదు. మా ఆయన చెప్పిండు. ఇదిగోండి ఆ కేక్లోనే, ఆ బ్రౌనీ కేక్లోనే ఒక బొద్దింక తిరుగుతూ ఉన్నింది. ఇంకా ఆ కేక్ కూడా తినకుండా అలాగే పెట్టేశాడు మా ఆయన. పాపం పస్తుతో పడుకున్నాడు. నైట్ 12 o'clock వచ్చి యాక్చువల్గా ఈరోజు ఉంటానన్నాడు. మేమిద్దరం కలిసి ఇంకా సర్దేసుకుందాము కిచెన్ని అనుకున్నాం. కానీ ఇంకా మార్నింగ్ లేచేసరికి సడన్గా పని పడింది. ఇంకా వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. మా ఆయన లేకముందనే స్టార్ట్ చేసినా సరే ఉన్నాడు కదా అని చెప్పేసి ధైర్యంతో ఇతరులను షేర్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా పైన డబ్బాలన్నీ తీసేసి మొత్తం హిట్ కొట్టేసి మొత్తం చిమ్మేసి చేశానన్నమాట. నా కొడుకైతే మధ్యలో హెల్ప్ చేస్తున్నట్టే ఉన్నాడు కానీ ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడంటే వాడు అంత డిస్టర్బ్ చేస్తున్నాడు. అండ్ ఇంట్లో స్టోరేజ్ చాలా ఎక్కువ ఇచ్చున్నాడు అనమాట. మనకు ఎన్ని వస్తువులు ఉన్నా స్టోర్ చేసేసుకోవచ్చు, అంత పెద్ద స్టోరేజ్ ఇచ్చున్నాడు. అండ్ పైకెక్కి కూడా చూసినాను ఏమేమి గుడ్లు పెట్టేస్తున్నాయేమో, పిల్లలు పెట్టేస్తున్నాయేమో అని చెప్పేసి. అక్కడ మా సామాన్లు ఏమీ లేవు కానీ బట్ డౌట్తో అయితే చూసినా అన్నమాట ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. నా కొడుకు కోకో పౌడర్ తీసుకొని వెళ్ళి హాల్లో అంతా రచ్చ చేసేస్తున్నాడు. మళ్ళీ వచ్చి వాడే చెప్తున్నాడు చెత్తగా ఉంది హాలు అని చెప్పేసి. ఏం చేస్తున్నావురా, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది అంటే వాడు చెప్తున్నాడు ఎటు అని చెప్పేసి వాడు యాక్ట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియదని యాక్ట్ చేస్తున్నాడు. నాకు పిచ్చ కోపం వచ్చేసింది. అసలే డస్ట్ ఎలర్జీ ఉంది నాకు. ఆ తుమ్ములు, ఆ దగ్గుల్లో మళ్ళీ ఆ దుమ్ములో చేస్తుంటే నిజంగా చాలా చిరాకు అనిపించింది. మధ్యలో వీడి ఎఫెక్ట్స్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయన్నమాట నాకు. అండ్ మా ఆయన టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేసిండు. ఇడ్లీ తీసుకురాకుండా దోశ తీసుకొచ్చాడు. ఆ దోశ తిని ఇంకేం చేస్తా, మత్తుగా ఉంటుంది.
ఆ మత్తులోనే చేసుకున్నాను. ఇంకా తప్పదు, స్టార్ట్ చేసినా కదా, ఇంకా కంప్లీట్ చేయకపోతే చేసే నాదుడు ఎవరు లేరని చెప్పేసి ఇంకా తినేసినాము. ఎట్లాగో ఎనర్జీ కావాలి కాబట్టి. వాడు మాత్రం 2 పూరీలు తిన్నాడు, నేను మాత్రం ఒక ఎగ్ దోశ తిన్నాను. హోమ్ టూర్ చేయి అని చెప్పేసి కామెంట్లో అడుగుతున్నారు కదా. హోమ్ టూర్ చేయడానికి అంటే నేనేం ఆలోచిస్తున్నా అంటే, ఇది ఓన్ హౌస్ అయితే హోమ్ టూర్ చేయొచ్చు, బాగుంటుంది, ఒక రీజనబుల్గా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇది రెంట్ హౌస్ కదా, సో ఇది మన హౌస్ కాదు కదా, రెంట్ హౌస్ ఏం హోమ్ టూర్ చేస్తాంలే అని అనిపిస్తుంది అనమాట. మళ్ళీ మీరు అడుగుతుండేసరికి సరే చూపిస్తే ఏమవుతుందిలే అని అనిపిస్తుంది. అండ్ చేస్తాను, హోమ్ టూర్ చేస్తాను, కొంచెం టైం తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం మేకోవర్ చేయాల్సింది కొంచెం ఉందన్నమాట. అంటే కొంచెం నా డ్రెస్సింగ్ మిర్రర్ ఉంది కదా, అది కొంచెం మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను, డెకరేట్ లాగా చేయాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో జాయిన్ అయినప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అది కుదరడం లేదు. అది చేసేసిన తర్వాత హోమ్ టూర్ అయితే చేస్తాను పక్కా. అప్పటి వరకు ఈ ఇంట్లో ఉన్నట్టయితే పక్కా చేస్తాను. ఈలోపు షిఫ్ట్ అయిపోతే మళ్ళీ నేనేం చేయలేను. షిఫ్ట్ అయిపోయిన ఇల్లు చేయమంటే అది చేస్తానన్నమాట. అండ్ ఉన్న అంట్లు అయితే తోమేసినాను మొత్తము. నాకు మార్నింగ్ ఏమన్నా కడుపులో పడితేనే ఎనర్జీ వస్తుంది, లేదంటే కళ్ళు తిరిగి షివరింగ్ వచ్చేస్తుంది అనమాట ఒళ్ళంతా. సో అంట్లు తోవడం కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో కిచెన్ మొత్తం క్లీన్ అయింది. అండ్ పనికిరాని వస్తువులన్నీ సపరేట్ చేసి ఇంకా పనికొచ్చే వస్తువులు కిచెన్కి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మిగిలిన పని అదే అన్నమాట. మా ఆయన టిఫిన్ తీసుకురమ్మంటే దోశ తీసుకొచ్చిండు. దోశ తింటే ఇంకేం పని చేస్తాం, మత్తుగా ఉంటుంది. అదే ఇడ్లీ తెచ్చుకుంటే బాగుండేది, బట్ నో ప్రాబ్లం, చేయాలి. స్టార్ట్ చేసిన ఇంకా కంప్లీట్ చేయాల్సిందే, ఫినిష్ చేయకపోతే ఇంకంతే. అండ్ మా కిచెన్లో ఉన్న వస్తువులు అయితే అవే అన్నమాట, ఓవరాల్గా ఉన్నాయి. అంటే మేము పెళ్ళైన తర్వాత నుంచి కొన్న వస్తువులు అవి. మా ముగ్గురికి ఆ వస్తువులు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. అంటే మేము వాడేది చాలా తక్కువ. అండ్ బాక్సులు ఉంటే మూతలు లేవు, మూతలు ఉంటే బాక్సులు లేవు, అలాంటివి చాలా ఉన్నాయి వేస్ట్ అయ్యే వస్తువులు. వాటిని పడేయడానికి మాకు మనసు రాలేదు, బట్ ఉన్నా కూడా ఎందుకు పనికి రావు కదా, వేస్ట్ కదా. ఇంకా ఈ బొద్దింకులు అవన్నీ కాపురాలు చేయడానికి మాత్రమే ఉంటాయి అవి. సో అందుకని పనికిరానివన్నీ ఒక బస్తాకి సపరేట్ చేసి పెట్టేస్తాను. ఇంకా పాత సామాన్లు కొనేవాడు వస్తే ఇంకా వాళ్ళకి అమ్మేసేయాలి. ఏ 10 రూపాయలు ఏ 20 రూపాయలు ఇస్తారు వాళ్ళు. అవి సర్దుతుంటే ఒక్కొక్క చెంబులో 2 ఒక్కొక్క గిన్నెలో 2 ఒక్కొక్క గ్లాస్లో 2 మరి అవి ఇంకా లోపల ఏం చేసుకుంటున్నాయో నాకు తెలీదు. అన్ని ఉన్నాయన్నమాట. అసలు ఎంత ఇగ్నోర్ చేసినా అంటే, ఇంతకుముందు ఒకటి కనిపిస్తూ ఉంటే చాలా ఇగ్నోర్ చేసిన. అండ్ రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఇంత దారుణంగా ఇంత గలీజ్గా వచ్చింది రిజల్ట్. ఆ బొద్దింకలు కూడా ఒకటే కలర్లో లేవు, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో, వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. అబ్బా వాటి గురించి చెప్తుంటే నాకు నిజంగానే వెంట్రుకలు నిక్కబోర్చుకుంటున్నాయి. మరి వినే వాళ్ళకి మీకు ఎలా ఉందో నాకు తెలీదు. అండ్ ఈ చెంబులో చూడండి, మీకు కనిపించకపోవచ్చు, చిన్న గుడ్లు అండ్ ఆ గుడ్ల మధ్యలో పిల్లలు. ఆ పిల్లలు కూడా ఎంత చిన్నగా ఉన్నాయంటే పేలు కంటే దారుణంగా చిన్నగా ఉన్నాయి. మరి అంత చిన్నగా ఉన్న వాటిని మేము ఏ విధంగా నోటీస్ చేయగలము, ఏ విధంగా పట్టుకొని చంపగలమో అస్సలు నిజంగా. మొత్తం కనిపించిన వాటిని మాత్రం కడిగి పెట్టినాము, మిగతా వాటిని మాత్రం ఎండకలా పెట్టినాను. ఎందుకంటే ఇవన్నీ తోమడం నా వల్ల అయితే అవ్వదు, నా ఒక్కదాని పని అయితే అవ్వదు. ఎవరైనా ఉంటే మా ఆయన గారు ఉంటే షేర్ చేసుకునేదాన్ని. సో అలా ఎండకు పెట్టినాను అనమాట. నా దురదృష్టం ఏందంటే ఆ రోజు ఎండ కూడా సరిగ్గా రాలేదన్నమాట. రోజంతా బయటే పెట్టేసిన వస్తువులన్నీ. అండ్ ఇదిగోండి పనికిరాని వస్తువులు ఒక బస్తాకు వచ్చాయన్నమాట. అండ్ వీటి సంగతి చూడాలి కదా, పప్పులు ఉప్పులు ధాన్యాలు అన్నీ ప్లాస్టిక్ డబ్బాలే. ఎట్లాగైనా సరే ఇవి మార్చడానికి ట్రై చేయాలి. మా ఆయన బడ్జెట్ లేదు అంటానే ఉన్నాడు, కానీ మార్చాలి కదా. ఈ ప్లాస్టిక్ వస్తువులు కూడా ఎక్కువ కాలం మనం వాడకూడదు కాబట్టి ఐ విల్ ట్రై టు చేంజ్ ఆల్ దీస్ బాక్సెస్ అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, అన్నీ 100కి ఒక 50% ఆఫ్ పౌడర్స్ కానీ ఐటమ్స్ కానీ ఎక్స్పైర్డ్ అయిపోయి ఉన్నాయి, నేను గమనించుకోలేదు.
అసలు నిజంగానే షాక్ అయినా, అసలు ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నానా నేను అని చెప్పేసి. చాలా అంటే చాలా వస్తువులు ఎక్స్పైర్డ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా అన్నీ చెక్ చేసుకొని ఎక్స్పైర్డ్ డేట్ అవ్వకుండా ఉన్న వాటిని మాత్రం పక్క తీసి పెట్టుకొని మిగతా అవన్నీ పడేసిన అన్నమాట. పక్కన బకెట్లో వేసుకొని పౌడర్స్ అవన్నీ అంటే చెడిపోయినవన్నీ ఇంకా ప్లాస్టిక్ కవర్స్ వేర్ చేసి పెట్టాను అన్నమాట. ఎందుకంటే చెత్త బండోడు తిడతాడు అన్నీ కలిపేస్తే, అందుకని మొత్తం వేర్ చేసిన. ఆడి ముందు కూడా పని చేసుకోవాల్సి వస్తుంది, నేను ఏం చేద్దాం. అదిగోండి వేస్టేజ్ అంతా అలా వచ్చిందనమాట. చూసుకోలేదు నేను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ తెచ్చేసుకున్నాను తెలియక. సో ఇప్పటి నుంచి కొంచెం కొంచెం క్వాంటిటీ తక్కువ తెచ్చుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇన్ని వేస్ట్ అయిపోయాయి, ఇంత డబ్బులు అయిపోయాయి. సో కబోర్డ్ సర్దేసిన తర్వాత ఒక్క ర్యాక్లోనే ఒక్క సైడే సరిపోయాయి. ఇంతకుముందు చూస్తే ఇది కూడా సరిపోయింది అనమాట. ఇప్పుడు అది ఖాళీ అయిపోయింది అండ్ ఇలా సర్దుకున్నాను. ఇదిగోండి మా ఇంట్లో రెంట్కున్న జీవి. ఇలాంటివి ఎన్నో. అసలు దాని కలర్ చూడండి, వైట్, బ్రౌను, గ్రీను, బబ్బబ్బబ్బ. గ్లాసుల్లో కూడా చూడండి, ఒక్కొక్క గ్లాసులో ఇన్ని ఉన్నాయి. 3 చచ్చిపోయండి, 2 చచ్చిపోయండి, 1 బతుకుంది. మళ్ళీ ఇంకో రకం బొద్దింక అన్నమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది సినారియో ఏందో మా ఇంట్లో. అండ్ ఇక్కడ గమనించినారా, ఆడాడో సందులో పెట్టేసింది గుడ్డు. అది చేతికి కూడా అందడం అలా, ఇంకా ఏదో పుల్ల తీసుకొని బయటికి లాగిన. అండ్ నెక్స్ట్ డే కూడా పని అలాగే ఉందన్నమాట. ఈ సామాన్లన్నీ లోపల సర్దుకోవాలి. అండ్ నెక్స్ట్ డే అన్నమాట ఇది. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. మా ఆయనకి నైట్ షిఫ్ట్ పడింది. సో ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది కానీ ఇప్పటికి కూడా రాలేదు. సో నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేసిన, అన్నీ తీసుకొని వెళ్ళి నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను అన్నమాట. స్టార్ట్ చేయకముందే తుమ్ములు, ఆ వస్తువుల్ని కదిలిస్తేనే తుమ్ములు స్టార్ట్ అయిపోయాయి నాకు. అసలు ఎంత ముక్కు అంతా దురదగా, ఇంకా ముక్కుని అట్ట పెట్టుకొని పని చేయాలంటే చాలా కష్టంగా ఉండింది నాకు. నా కొడుకు చూసారా, పనంతా అయిపోయినాక వచ్చి లాస్ట్ 2-3 గిన్నెలు అందిస్తున్నాడు. అదేదో సినిమాలో సునీల్ లాగా. నా కొడుకు చేస్తే మంచిగా చేస్తాడు కానీ పని చేయడమే కష్టం అన్నమాట. ఎప్పుడో రేర్గా చేస్తాడు. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడు. కాకపోతే చేసే పని కంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు. అందుకని వద్దురా నాయన, నువ్వు చెయ్యబడలేదు పెట్టబడలేదు, వెళ్ళి గమ్ము కూర్చోపోరా నాయన టీవీ దగ్గర అని చెప్పి పంపిస్తూ ఉంటాను. చూసారు కదా, అదన్నమాట క్లీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సినారియో. కంటిన్యూస్గా స్నీజింగ్స్ వస్తూనే ఉంటాయి. ఆ స్నీజింగ్స్ వల్ల నాకు యూరిన్ కూడా తెలియకుండానే లీక్ అయిపోతుంది అన్నమాట. చాలామందికి ఉండే ఉంటుంది ఆ ప్రాబ్లము. నిజంగా తలనొప్పి, ఆ స్నీజింగ్స్ వల్ల ముక్కు దురద, దాంట్లోనే అలా పనిచేసుకుంటూ ఉండాలి. బట్ మొత్తం కంప్లీట్ చేసిన, సక్సెస్ఫుల్లీ మొత్తం ఫినిష్ చేసేసిన, బొద్దింకలన్నీ చంపి పడేసిన, హత్య చేసేసిన అన్నమాట. అండ్ వీడియో అయితే ఇదే. నాలాగే మీరెవరైనా బొద్దింకలతో ఇబ్బంది పడున్నారా కామెంట్ చేయండి. అండ్ ఈ పెస్ట్ కంట్రోల్ అనేది నాకు ఐడియా లేదు, అది దాని గురించి చూసి ఏందో చేయాలి. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.